దైవ సందేశానికి పోదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్య భాగములో కనికరం లేని ఓ దాసుని యొక్క ఉపమానము లేక కథ గురించి చెప్పబడి ఉంది. ఈ కథ యొక్క సారాంశం ఏమిటి? ఈ కథ నుండి యేసు ప్రభు మనకు ఏ సత్యాన్ని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. గమనించండి, క్షమించడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేని గురించి? క్షమించడం గురించి, క్షమించే గుణం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మనం క్షమించాలి, మనము క్షమించాలి. ఎందుకు మనం క్షమించాలి? ఎందుకు మనం క్షమించాలి? మనం క్షమించబడ్డాం గనుక క్షమించాలి. మన పాపాలను దేవుడు క్షమించాడు గనుక మనం కూడా ఇతరులు మనకు చేసిన కీడును క్షమించాలి. ఎఫెసీయులకు 4:32 చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఆమేన్ మీరును ఒకరినొకరు క్షమించుడి. కొలస్సీయులకు 3:13 అంటుంది పక్కనే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఎలా క్షమించాలి? ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. దేవుడు మిమ్మును క్షమించినట్టుగా మీరు కూడా క్షమించండి. అయ్యా, నేను ఎందుకు క్షమించాలి? ఎందుకంటే నువ్వు క్షమించబడ్డావు కనుక, దేవుడు నిన్ను క్షమించాడు కనుక, నువ్వు క్షమాపణ పొందినావు కనుక నీకు ఏది ఇవ్వబడిందో దానిని నువ్వు కూడా నీ సోదరులకు ఇవ్వు. నువ్వు ఏం పొందుకున్నావో దానిని నీ సోదరులకు ఇవ్వు. బ్రదర్, దేవుడు క్షమించేది ఎక్కువ, మనం క్షమించేది కొంచెమే. ఎందుకంటే దేవునికి విరోధంగా మనం చేసిన పాపముతో పోల్చుకుంటే మనకు ఇతరులు చేసే పాపము లెక్కలోనికే రాదు. ఆమేన్, లెక్కలోనికే రాదు. ఒక మనిషి ఇంకొక మనిషికి చేసే పాపం కంటే ఒక మనిషి దేవునికి విరుద్ధంగా చేసే పాపం ఎక్కువ. ఎలా ఎక్కువ? పాపం ఒకటే, అతను చేసిన నేరం ఒకటే, కానీ అది దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు మన సోదరులు ఉన్నారు, అందులో ఒకరు ఇంకో సోదరుని చెంప మీద కొట్టారు. ఒక సోదరుడు ఇంకో సోదరుని చెంప మీద కొట్టారు. ఆ సమస్య ఎంతవరకు పోతుంది? ఎంత దూరం పోతుంది? సాధ్యమైనంత వరకు ఇక్కడనే ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ మీ ఊరి వరకు వెళ్తుందేమో. అదే ఒక సీఎంని కానీ నువ్వు చెంప మీద కొట్టేస్తే, ఒక ముఖ్యమంత్రిని చెంప మీద కొడితే అది ఎంత దూరం పోతుంది? నేషనల్ వైడ్ న్యూస్ అవుతుంది. ప్రపంచమంతా అది వ్యాపిస్తుంది. అది చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. నేరం ఒకటే, చేసిన తప్పు ఒకటే. ఇక్కడ సోదరుని చెంప మీద కొట్టావు, అక్కడ సీఎంని చెంప మీద కొట్టావు. కానీ ఇక్కడ ప్రాబ్లము ఈజీగా సాల్వ్ అయిపోయింది. రెండు తప్పే, కానీ సీఎంని కొట్టడం మాత్రము చాలా నేరము, అతిపెద్ద దానికి శిక్ష ఉంటుంది. కారణం ఏమిటి? నువ్వు కొట్టింది ఎవరిని? సీఎంని. అంటే మనం ఎవరికి విరుద్ధంగా పాపం చేస్తామో వారి యొక్క పొజిషన్ను బట్టి ఆ పాపం యొక్క తీవ్రత లెక్క కట్టబడుతుంది. అలా చూస్తే మనం దేవునికి విరుద్ధంగా పాపం చేసి ఉన్నాం. ఆమేన్. మన జీవితంలో మనము దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకునే ప్రతిదీ ఆయనకు వ్యతిరేకంగా చేసే పాపమే. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఆయనకు విరోధంగా మనం చేసే పాపము అతి భయంకరమైనది. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? దానిని క్షమించాడు. మనందరం ఎవరము? క్షమించబడిన వారము. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ క్షమించబడిన వారము. మనల్ని ఎవరు క్షమించింది? దేవుడు క్షమించాడు. ఆమేన్. ఈ విశ్వమంతటిలో గొప్పవాడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు నీ పాపములను క్షమించాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన. నువ్వు నేను ఎవరు?
పాపి పాపి పాపి. మన పాపములో పరిపూర్ణులము, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు. సో పరిశుద్ధుడే ఒక పాపిని క్షమించినప్పుడు, బాగా గమనించండి, పరిశుద్ధుడే ఒక పాపిని క్షమించినప్పుడు పాపి ఇంకొక పాపిని క్షమించాలి కదా. అయ్యా అమ్మా, పరిశుద్ధ దేవుడే ఒక పాపిని క్షమిస్తున్నప్పుడు పాపి ఇంకొక పాపిని క్షమించాలి కదా. సో దేవుడు మిమ్మల్ని క్షమించినట్టుగా మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం క్షమించాలి, ఎందుకంటే మనం క్షమించబడ్డాం కనుక. క్షమించకపోతే ఏం జరుగుతుంది? ఆమేన్. క్షమించకపోతే ఏం జరుగుతుంది? చూడండి 18, మత్తయి 18:35 అంటుంది, బ్రదర్, క్షమించకపోతే వచ్చే అతి భయంకర నష్టం ఏమిటంటే, మీరు కానీ క్షమించకపోతే దేవుడు కూడా మీకు ఇచ్చిన క్షమాపణను రద్దు చేస్తాడు. అయ్యా అమ్మా, నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయము, గుర్తుపెట్టుకోండి. మీరు కానీ మీకు కీడు చేసిన వారిని క్షమించకపోతే, మీకు చెడు తలపెట్టిన వారిని క్షమించకపోతే దేవుడు ఏం చేస్తాడు? మీ ఆల్రెడీ క్షమించబడిన పాపాలన్నింటిని కూడా మరలా ఎత్తి నీ అకౌంట్లో వేసేస్తాడు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నువ్వు కానీ నీకు కీడు చేసిన వారిని క్షమించకపోతే దేవుడు కూడా నువ్వు చేసిన పాపాలని క్షమించడు. ఒకవేళ నువ్వు ఆల్రెడీ పొందిన పాపాలకైన క్షమాపణ మరలా రద్దవుతుంది. రద్దయి మరలా ఏం చేస్తాడు? క్షమాపణ ఎత్తి నీ అకౌంట్లో వేసేస్తాడు. శిక్ష బహు తీవ్రంగా ఉంటుంది. పోనీ ఈ వ్యక్తి ఎందుకు క్షమించలేదు? ఈ దాసుడు తన తోటి దాసుని ఎందుకు క్షమించలేదు? వాడు చెడ్డ దాసుడు, వాడు చెడ్డవాడు. క్షమించబడక ముందు వాడు చెడ్డ దాసుడే. బాగా గమనించండి, క్షమించబడక ముందు వాడు చెడ్డ దాసుడే, క్షమించబడిన తర్వాత కూడా వాడు చెడ్డ దాసుడే. అంటే ఏమి? వాడు మార్పు చెందని వ్యక్తి, మారు మనస్సు పొందలేదు. అతడు మారు మనస్సు పొందలేదు. క్షమించని వాడు చెడ్డవాడు, క్షమించని వాడు చెడ్డవాడు. బ్రదర్, వాడు క్షమాపణ పొందేదానికి ఎటువంటి అర్హత, యోగ్యత వాడికి లేదు. ఎటువంటి అర్హత లేదు. ఆ రాజు యొక్క కనికరం పొందేదానికి వాడికి ఎటువంటి యోగ్యత లేదు. నీకు నాకు కూడా పాప క్షమాపణ పొందేదానికి ఎటువంటి యోగ్యత లేదు. కానీ ఆ రాజు ఏం చేశాడు? కనికరపడి ఆ అప్పంతటిని క్షమించాడు. ఆమేన్. అప్పు మొత్తాన్ని క్షమించాడు. కేవలం అది దేవుని కనికరము, కృప మీదనే ఆధారపడి ఉంది. కానీ ఈ వ్యక్తి ఎన్నటికీ కూడా క్షమాపణ పొందే యోగ్యత లేదు. అటువంటి వానికి క్షమాపణ ఇవ్వబడినప్పుడు దాన్ని వాడు ఎంత భాగ్యంగా, ఎంత సంతోషంగా దాన్ని వాడు స్వీకరించి ఉండాలి. దాన్ని వాడు ఏం చేయలేదు? ఆ క్షమాపణను తన హృదయంలో అతడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అనుభవించలేదు. వాడు ఏం చేసినాడంటే మరింత పాపం చేయడానికి ఆ క్షమాపణను వాడుకుంటున్నాడు. ఆ రాజు ఇచ్చిన కనికరాన్ని, ఆ రాజు చూపిన ప్రేమను, ఇచ్చిన క్షమాపణను మరింత పాపం చేయడానికి వాడుకుంటాడు. కానీ దానిలో ఉన్న మహత్యాన్ని, దానిలో ఉన్న గొప్పతనాన్ని, దాని వలన తనకు కలిగిన ఆశీర్వాదాన్ని గురించి అతడు ఏమాత్రము పట్టించుకోలేదు. రోమీయులకు 2వ అధ్యాయము 4-5 వాక్యం అంటుంది, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుడు నీ మీద కృప చూపించాడు, తన అనుగ్రహాన్ని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? ఇంత పెద్ద పాపం చేసినా కూడా, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును వాడు దుర్వినియోగపరిచినా కూడా అతను ఏం చేశాడు? కనికరం చూపించాడు. ఆమేన్. క్షమించాడు. ఎందుకు? వాడు మారు మనసు పొంది బతుకుతాడని ఒక ఆశతో ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అతను ఏం చేశాడు? ఆ అవకాశాన్ని మరింత పాపం చేయడానికి వాడుకున్నాడు. చాలా మంది ఇలాగే ఉన్నారు. దేవుడు క్షమిస్తున్నాడు కానీ మనం చేసిన పాపానికి తగిన శిక్ష మనకు ఇవ్వలేదు కానీ అని వాళ్ళ పాపములో, వాళ్ళ అవిధేయతలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. సోదరుడా, సోదరి, ఆ తర్వాత వాక్యాన్ని చూడండి అయ్యా. దేవుడిచ్చిన అవకాశాలని, ఆయన కృపను, ఆయన క్షమాపణను నువ్వు కంటిన్యూగా నిరాకరిస్తూ ఉంటే, ఆమేన్, మారు మనసు పొందకుండా ఇంకా కూడా నీవు
ఆయన మాటకు అవిధేయత చూపిస్తావు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేస్తున్నావంటే నీకు రాబోయే శిక్షను, దేవుని కోపాన్ని ఎక్కువ చేసుకుంటున్నావు. నిజమైన మారు మనసు పొందిన వారు తప్పకుండా ఇతరులను క్షమిస్తారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందారో, ఆ దేవుని కనికరాన్ని, దేవుని ప్రేమను అనుభవిస్తున్నారో, వారు తప్పకుండా తమకు కీడు చేసిన వారిని ఈజీగా క్షమిస్తారు. ఆయన పేరు బిల్లీ పీట్ విలియమ్స్. అమెరికాలోని జార్జియా ప్రాంతానికి చెందినవాడు. అతడొక ఆఫ్రికా అమెరికన్ సంతతికి చెందినవాడు. అమ్మాయిలను మానభంగం చేసి వారిని చంపాడనే నేరం అతని మీద మోపబడింది. అతడు చేసిన నేరానికైనా శిక్షగా కోర్టు వారు 45 సంవత్సరాలు అతనికి కారాగార శిక్ష విధించారు. 45 సంవత్సరాలు. అతడు ఎంతగానో మొత్తుకున్నాడు, నేను అమాయకుణ్ణి, నేను ఆ పాపం చేయలేదు, ఆ నేరం చేయలేదు, కానీ నిరూపించే సత్తా అతనికి లేదు. కాబట్టి అతడు జైలుకు త్రోయబడ్డాడు. 20 సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాలు జైలు అతని జీవితము గడిచిపోయింది. ఆ తర్వాత ఇన్నోసెంట్ ప్రాజెక్ట్ అనే సంస్థ వారు అతని మీద జాలి కలిగి అతని కేసును మరలా రీఓపెన్ చేసి అతన్ని నిర్దోషిగా కోర్టులో నిలబెట్టారు. అతను ఆ నేరం చేయలేదనే దాన్ని నిరూపించారు. అతని యొక్క శిక్ష రద్దు చేయబడింది. కానీ అప్పటికే 20 సంవత్సరాలు గడిచిపోయింది. జైలు నుండి స్వేచ్ఛాజీవిగా బయటకు వచ్చాడు. ఇంటికి వెళ్ళి సంతోషంతో విందు చేస్తూ ఆనందిస్తున్నాడు. ఒకరోజు ఒక పత్రికా సమావేశంలో అతను చూసి అడిగారు, ఏంటయ్యా, నీ మీద అపనింద వేసిన వారిని, అన్యాయంగా నీకు శిక్ష వేయించిన వారి మీద నువ్వు కేసు పెట్టవా, వారి మీద కేసు వేయవా అని అడిగినప్పుడు, లేదండి, నేను వారిని క్షమిస్తున్నాను అన్నాడు. క్షమిస్తున్నావా? వాట్? వై? హౌ అన్నారు. ఎందుకు క్షమిస్తున్నావు? ఎలా క్షమించగలుగుతున్నావు? నీ యవ్వన జీవితం అంతా పోయింది కదయ్యా. 20 సంవత్సరాలు జైల్లో మగ్గావు కదయ్యా. ఎంత శ్రమ పడ్డావు అన్యాయంగా, అక్రమంగా. వారి మీద పగ తీర్చుకోవాలనే ఆశ నీకు లేదా? వారిని శిక్షించాలనే కోరిక నీకు లేదా? నువ్వు ఎలా క్షమించగలుగుతున్నావు? అతడు అన్నాడు, నేను జైల్లో ఉన్నప్పుడు యేసయ్యను నమ్ముకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను జైల్లో ఉన్నప్పుడు యేసయ్యను నమ్ముకున్నాను. ఆయన నా పాపాలన్నిటినీ క్షమించాడు. కాబట్టి నేను కూడా నాకు కీడు చేసిన వారిని క్షమిస్తున్నాను అన్నాడు. అతడు నిజమైన రక్షణ పొందినవాడు, అసలు శిష్యులైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు తప్పకుండా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మీరు నిజంగా దేవుడు మీకు ఇచ్చిన క్షమాపణ యొక్క విలువను గుర్తిస్తే, ఆయన కనికరము, ప్రేమను మీరు అనుభవిస్తే, తప్పకుండా మీరు కూడా మీకు కీడు చేసిన వారిని ఈజీగా క్షమించేస్తారు. నిజమైన క్రైస్తవుడు, నిజంగా రక్షణ పొందినవాడు, పాప క్షమాపణ పొందినవాడు తప్పకుండా క్షమించగలుగుతాడు. మీరు నిజమైన క్రైస్తవులా కాదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ యజమాని ఏం చేశాడు చూడండి. తర్వాత వాక్యం, ఆ యజమానునికి కోపం వచ్చిందండో. అమ్మా, అయ్యా, యజమానునికి కోపం వచ్చింది. క్షమించకపోతే దేవునికి నీ మీద కోపం వస్తుంది. క్షమించకపోతే దేవునికి నీ మీద కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేశాడు? బాకీ మొత్తము కట్టమన్నాడు. ఏరా, నేను నీకు కనికరం చూపినట్టు నువ్వు కూడా నీ తోటి దాసునికి కనికరం చూపించాలి కదా. నేను మాత్రం నీకు కనికరం చూపించాలి, నువ్వు మాత్రము చట్ట ప్రకారం చెయ్యాలి. సో నీకు చట్టం, నాకు కనికరం కదా. నేను మాత్రం నిన్ను క్షమించాలి, నువ్వు క్షమించు. పరిశుద్ధుడు నేనే క్షమిస్తున్నప్పుడు పాపి నువ్వు క్షమించవా? పరిశుద్ధుడే ఒక పాపిని క్షమిస్తా ఉన్నప్పుడు పాపి ఇంకొక పాపిని క్షమించవా? నేను మాత్రం నీ కనికరం చూపించాలి, నువ్వు మాత్రము చట్టాన్ని ప్రయోగించాలనా? నీకు ఒక న్యాయము, నాకు ఒక న్యాయమా? నీకు వస్తే రక్తము, నాకు వస్తే టొమాటో చట్నీ? కుదరదు. కట్టరా మొత్తం బాకీ కట్టమన్నాడు కదా. దేవుడు మీకేమి ఇచ్చాడో దానిని
నీవు మీ తోటి సోదరులకు ఇవ్వకపోతే నువ్వు ఏమిస్తావో దానిని దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైందా రాజా? అమ్మా, అర్థమైందా? నీవు దేవుడు నీకేమి ఇచ్చాడో, దేవుడు ఏమి ఇచ్చాడు? నీకేమిచ్చాడు? కనికరం ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు. ఆ కనికరాన్ని, ఆ క్షమాపణను నువ్వు నీ తోటి సోదరులకు ఇవ్వకపోతే, అంటే నీకు కీడు చేసిన వారికి ఇవ్వకపోతే నువ్వు ఏమి చేస్తున్నావో, నువ్వు ఏమి ఇస్తున్నావో, కోపాన్ని ఇస్తున్నావు, శిక్షణ ఇస్తున్నావు. దేవుడు నీకు దానినే ఇస్తాడు. మనిషి ఏమి విత్తునో దానినే కోయును. నువ్వు ఏమి విత్తుతావో దానినే కోస్తావు. నువ్వు ఇతరులకు ఏమి చేస్తావో దేవుడు నీకు అదే చేస్తాడు. మత్తయి సువార్త 18:35లో ఆ మాట చూడండి. మీరు క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు అదే ప్రకారం చేస్తాడు. మీరు క్షమించకపోతే ఆయన కూడా క్షమించడు. నీ అకౌంట్లో మొత్తం నీ బాక్యెత్తి మరలా వేసి కట్టమంటాడు. కట్టగలవా? కట్టలేవు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15లో యేసయ్య ఇలా చెప్పారు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మీరు క్షమించకపోతే క్షమించడు. ఏ సందర్భంలో యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు? ప్రార్థన గురించి నేర్పించేటప్పుడు ఈ మాట చెప్తున్నాడు. అసలు ప్రార్థన కూడా ఎలా చేయాలంట? 12వ వాక్యం, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ప్రార్థనలో ఉండవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంట? అయ్యా, మాకు కీడు చేసిన వారిని మేము క్షమించినట్టుగా నువ్వు కూడా మా పాపాలను క్షమించు నాయనా అని మనం ప్రార్థించాలంట. బ్రదర్, సిస్టర్, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎవరి మీద కూడా మనకు మనస్పర్ధలు, కోపతాపాలు, పగ, ద్వేషాలు ఉండకూడదు. అలా ఉంటే మన ప్రార్థన ఆలకించబడదు. క్షమించకపోతే కలిగే అతిపెద్ద నష్టం ఏమిటంటే నీ ప్రార్థన అంగీకరించబడదు. ఆమేన్. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల, ఆ మాట గమనించండి బ్రదర్, అందరూ గమనిస్తున్నారా? మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి. ఆమేన్. వాని క్షమించండి. మీకు విరోధంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే, కీడు చేసి ఉంటే, మిమ్మల్ని గాయపరచి ఉంటే, మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ మిమ్మల్ని బాధపరచి ఉంటే మీరేం చేయాలి? ప్రార్థనకు వచ్చేటప్పుడు వారిని క్షమించాలంట. ఎవరి మాట చెప్పేది? యేసయ్య చెప్తున్నాడు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమిస్తాడు. ఆమేన్. సోదరుడా, సోదరి, నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఇంకో చోట్ల అంటాడు యేసు ప్రభు మత్తయి సువార్త 23-24లో, దేవాలయానికి వచ్చి అర్పణ చెల్లించేటప్పుడు మొట్టమొదట నువ్వు వెళ్ళి సోదరునితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి అర్పణ చెల్లించు. అప్పుడు అది అంగీకరించబడుతుంది. క్షమించకపోతే నీ అర్పణ అంగీకరించబడదు, నీ ప్రార్థన ఆలకించబడదు. తమిళనాడులో గొప్ప దైవజనులు ఉన్నారు. ఆయన ఒకరోజు హడావిడిగా బయలుదేరుతున్నాడు బెంగళూరులో ఉన్న ఒక మీటింగ్ కోసం. అప్పుడు 2 సోదరులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆ 2 సోదరులు ఒక అతను చెప్పాడు, అయ్యా, నా భార్య చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంది, ఒక భయంకరమైన వ్యాధి పట్టి, నువ్వు వచ్చి నీ చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యమయ్యా అని చెప్పి అతను వేడుకున్నారు. కానీ అక్కడ అర్జెంటుగా బెంగళూరుకి వెళ్ళవలసి ఉంది. కాబట్టి చెప్పాడు, బ్రదర్, నేను ఇప్పుడు అక్కడికి రాలేను, నేను బెంగళూరుకు బయలుదేరుతా ఉన్నాను దేవుని సేవ కొరకు. కానీ మనం ఇక్కడి నుండే మన ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా ఆమెను స్వస్థపరుస్తారని చెప్పి వారు ముగ్గురు మోకాలు వేశారు. ఈయన ప్రార్థిస్తున్నాడు కానీ ఆయన మనసులో సమాధానమే రావడం లేదు. వారు కూడా క్రైస్తవ కుటుంబమే. వారు ఎన్నో రోజులుగా ఆ సోదరి కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆ పాస్టర్, ఆ సోదరుడు. కానీ ఏ మాత్రం కుదుట పడలేదు. ఈయనకి సమాధానం రావడం లేదు.
మనసులో ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఎందుకు ప్రభు ఆ ప్రార్థనను ఆలకించడం లేదు, ఏం జరిగిందనేసి ఆయన మనసులో పోరాడుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని ఆయన కళ్ళ ముందు తీసుకుని వచ్చాడట. ఏది? మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26. సో దాన్ని బట్టి అతనిలో క్షమించే గుణము లేదు, అతనిలో క్షమించే గుణము లేదు. అలాంటప్పుడు నేను అతని ప్రార్థన ఎలా ఆలోకించేది అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆయన కళ్ళు తెరిచి ఆయనతో చెప్పాడు, బ్రదర్, మీలో ఒక పెద్ద పాపం ఉంది. అది ఏమిటంటే నీకు కీడు చేసిన వారు నువ్వు ఇంకా క్షమించకుండా ఉన్నావు, వారి మీద ద్వేషంతో పగతో రగిలిపోతూ ఉన్నావు. అందువలననే నువ్వు చేసిన ప్రార్థన ఆలకించబడలేదు. ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను. కాబట్టి నీ ప్రార్థన ఆలకించబడాలంటే, నీ భార్యకు స్వస్థత కలగాలంటే నీవు ఇప్పటికిప్పుడే నీకు విరోధంగా పాపం చేసిన వారిని అందరినీ క్షమించాలన్నాడు. ఆ క్షమించే హృదయం రాకపోతే నీ ప్రార్థన ఆలకించబడదు, నీ భార్యకు ఆరోగ్యము కలుగదు అన్నాడు. బ్రదర్, సిస్టర్, క్షమించకపోతే ప్రార్థన వేస్టే. క్షమించే హృదయం లేని వ్యక్తి యొక్క ప్రార్థన ఆలకించబడదు. కాబట్టి మనము క్షమించాలి. హల్లెలూయా. మనమందరము క్షమించాలి. క్షమిస్తే వచ్చే ఆశీర్వాదం ఏమిటి? క్షమించకపోతే వచ్చే నష్టం ఏంటో చూసినాం. క్షమిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి? చూడండి, మత్తయి సువార్త 18:34 వాక్యము. బాధపరచు వానికి వాడిని అప్పగించాడు. నా అప్పు మొత్తం చెల్లించేంత వరకు వీడిని జైల్లో వేసి వాడిని చిత్రహింసలు పెట్టండి అన్నాడు. వాడిని బాధపరచండి. జైలు వాడు నెమ్మదిగా నిద్రపోకూడదు. వాడిని జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టండి, బాధపరచండి వాడిని. ఎంతవరకు మీద అప్పంతయు చెల్లించేంత వరకు. అతను పడిన బాకీని బయట ఉన్నా కూడా చెల్లించలేడు. జైలు ఏం చెల్లించేది అంటే ఏం అర్థం? దానికి జీవితాంతం ఇంకో బాధే వాడికి, అంతే. శాశ్వతమైన బాధ, జీవితాంతం ఇంకా జైలే, అంతే. కనికరం లేని వానికి కనికరం లేని తీర్పే ఇవ్వబడుతుంది. ఇక జీవితాంతం జైలే. సరే, అతన్ని జైల్లో వేసింది ఎవరు? ఎవరంటే ఎవరు జైలు వేయలే అతని, వాడే జైల్లో వేసుకున్నాడు. వాస్తవానికి ఆ రాజు లేక యజమాని కనికరపడి జైలుకి వెళ్లకుండా కాపాడినాడు. అతన్ని జైలుకు వెళ్లకుండా కాపాడాడు. కానీ అతడు యొక్క స్వభావం వలన, అతడు తన తోడి దాసుని క్షమించకపోవడం వలన తనను తానే జైల్లో వేసుకున్నాడు. ద వరల్డ్స్ వరస్ట్ ప్రిజన్ ఈస్ ద ప్రిజన్ ఆఫ్ ఎన్ అన్ఫర్గివింగ్ హార్ట్. ఈ ప్రపంచంలో అత్యంత చెత్త జైలు ఒకటి ఉందంటే అదేంటది? క్షమించని హృదయమే. ఈ ప్రపంచంలో అత్యంత చెత్త జైలు అంటే బాధపరిచే జైలు. నువ్వు కానీ క్షమించడం నిరాకరిస్తే, ఇతరులను క్షమించడానికి, నీ సహోదరులను, నీతో కూడా పనిచేసే వారిని, నీకు కీడు చేసిన వారి ఎవరినైనా, లేక నేను దుర్భాషలు ఆడిన వారిని ఎవరినైనా, నిన్ను కించపరిచిన వారిని, అవమానపరిచిన వారిని ఎవరినైనా నువ్వు క్షమించకపోతే నిన్ను నువ్వే ఎత్తి చెత్త జైల్లో పడవేసుకుంటున్నావు. నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు. నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. ఏ సోదరుడా, సహోదరి, క్షమించని వారు తమను తామే చెత్త జైల్లో వేసుకుంటున్నారు, తమను తామే బాధపరచుకుంటున్నారు. క్షమించని వానికి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఒక సోదరుడు ఉన్నాడు. అతనికి విరుద్ధంగా అతని యొక్క బంధువు ఒక అతను చేతబడి చేసేశాడు. దానివలన అతను చాలా బాధలు, ఇబ్బందులు అనుభవించాడు. కానీ తద్వారా అతడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగిన వాడై మారి బాప్తిసం తీసుకున్నాడు. దేవుని బిడ్డగా అతను ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు. అయినా తనకు కీడు చేసిన బంధువును చూసినప్పుడంతా అతని మనసులో విధమైన బాధ. మనకి ఇంత పెద్ద ద్రోహం చేసినాడే, మనతో మంచిగా ఉంటూనే మనకి ఇంత చెడు తల పెట్టాడే, వాడికి ఎట్ట మనసు వచ్చింది, మనం ఏం చేశాము
మనం ఏం చెడు చేశాము, అయినా మన మీద ఇంత పగ పెట్టాడే, మనసులో ఇంత విషం పెట్టుకొని మనతో బాగా మాట్లాడి ఇంత పెద్ద పని చేశాడు అని చెప్పి మనసులో అతను బాధపడిపోతున్నాడు. చూసినప్పుడంతా అతనికి మనసులో బాధ, వేదన. ఈ మధ్యలో ఆ సోదరుని యొక్క చెల్లెలు భర్త ఏం చేశాడంటే వారి దగ్గరకు ఆయన ఇంట్లో ఒక విశేషం కొరకు వారి ఇంటికి వెళ్ళి వచ్చాడు. ఎవరింటికి? ఈ చేతబడి చేసినాడు ఈ సోదరునికి విరుద్ధంగా వారి ఇంటికి వెళ్ళి వచ్చాడు. తన చెల్లెలు భర్త వారింటికి వెళ్ళి రావడాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. నా చెల్లెల భర్త వాడు నాకు ఎంత పెద్ద ద్రోహం చేసినాడు, ఎంత పెద్ద చెడు తలపెట్టాడు, అది నేను తెలుసు కదా, తెలిసి కూడా వాడి దగ్గర పోయేసి మాట్లాడుతున్నాడే, వాళ్ళతో పోయి సంబంధం కలుపుకుంటున్నారే అని అతనికి 2 రోజులుగా ఒకే బాధ, వేదన. అన్నం తినడం లేదు, జీర్ణం చేయలేకపోతున్నాడు, రాత్రంతా నిద్ర పట్టడం లేదు. ఒకనొక సందర్భంలో ఏడ్చేశాడట. కారణం ఏమిటి? అతడు ఇంకా అతన్ని క్షమించలేదు. క్షమించని హృదయానికి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నేను చెప్పాను, అయ్యా అతడు నీకు కీడు చేశాడు, ఆ కీడు వలన నీకేమైనా నష్టం కలిగిందా లేక మేలు కలిగిందా? ఆ కీడును దేవుడు నీకు గొప్ప మేలుగా మార్చేశాడు. అతడు కీడు చేసిన దాని వల్లనే నువ్వు దేవుని దగ్గరకు రాగలిగావు, ఆయన నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు. సో ఆయన నీకు కీడు చేయడం వలన నీకు నష్టమేమీ లేదు, నీకు మేలే కలిగింది. కాబట్టి నీకు కీడు చేసిన వారిని చూడొద్దు, ఆ కీడును గొప్ప మేలుగా మార్చిన దేవుని చూడు. హల్లెలూయా. నువ్వు ఆయన చూస్తా ఉంటే నీకు బాధ, ఇరిటేషను, విసుగు వస్తా ఉంటుంది, నిద్ర పట్టదు, సమాధానం ఉండదు. ఆ కీడును కూడా నీకు మేలుగా చేసిన దేవుని వైపు చూడయ్యా, ఆయన్ని చూసి సంతోషపడు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ కీడు చేయరా అని చెప్పి సంతోషంగా ఉండు. ఎందుకంటే దాన్ని అంతా దేవుడు ఏం చేస్తాడు? మేలుగా మార్చేస్తాడుగా. యోసేపు ఏం చేశాడు? యోసేపు యొక్క చరిత్ర మనకందరికీ తెలుసు. ఆయన సొంత అన్నలే ఏం చేశారు? అతన్ని అసూయతో ఆయన మీద పగపట్టి ఏం చేశారు? అతన్ని బంధించి ఐగుప్తుకు వెళ్ళే వ్యాపారస్తులకు బానిసగా అమ్మేస్తారు. 13 సంవత్సరాలు అతను పడిన చిత్రహింసలు అంత ఇంత కాదు. 13 సంవత్సరాలు చేయని నేరానికి నింద మోపి జైల్లో పడేశారు. బానిస బతుకు. పైగా ఇప్పుడు జైల్లో ఒక బానిస జైలుకి వెళ్తే చిత్రహింసలు పెడతారు. అందుకే బైబిల్ అంటుంది సంకెళ్లతో బంధించి యోసేపును చిత్రహింసలు పెట్టారని చెప్పి. 13 సంవత్సరాలు అతడు పడరాని పాటలు పడ్డాడు. వారి యొక్క తోబుట్టులు చేసిన, అన్నయ్యలు చేసిన ద్రోహం వలన అని మనకు తెలుసు. దేవుడు అతని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాస జీవితాన్ని కనపరిచి అతన్ని ఐగుప్తులో ప్రధానిగా చేస్తాడు. ఆ తర్వాత కరువు కాలంలో వాళ్ళ అన్నలు వెళ్ళి యోసేపుని కలుస్తారు. యోసేపు వాళ్ళని గుర్తుపట్టేస్తాడు, వీరైతే గుర్తుపట్టలేదు. అప్పుడు యోసేపు వారికి తమను తాము ప్రత్యక్షపరచుకొని ఒక మాట అంటాడు. చూడండి, ఆదికాండము 45వ అధ్యాయము 4-5. సో యోసేపు ఏం చేస్తున్నాడు? తన సోదరులను చూసి నేనే యోసేపు అన్నప్పుడు వాళ్ళందరూ బెత్తరపోయారు. ఈరోజు మన కథ అయిపోయిందిరా, ఈరోజు మన కథ అయిపోయింది. మనం చేసిన ద్రోహానికి ఈరోజు వీడు పగ తీర్చుకోబోతున్నాడు, ఈ రోజుతో మన చావు ఖాయం అనుకున్నారు. కానీ యోసేపు తన సోదరులను దగ్గరికి పిలిచి వారిని అందరినీ మెడపట్టుకుని ఏడ్చి వారితో అంటున్నాడు, సోదరులారా, మీరు నాకు చేసిన కీడును బట్టి నేను తిరిగి మీకు ఏదైనా చేస్తానేమో అని భయపడకండి. వీటన్నిటినీ దేవుడు నాకు మేలుగా మార్చేశాడు. హల్లెలూయా. మన కుటుంబం మొత్తాన్ని దీవించడానికి ఈ కీడును దేవుడు మేలుగా మార్చేశాడు. కాబట్టి మీరు నాకు చేసిన కీడు వల్ల నాకు నష్టం ఏమి కలగలేదు, నాకు ఆశీర్వాదమే కలిగింది. కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, మనందరం కలిసిమెలిసి ఈ ఐగుప్తులో జీవిస్తామంటున్నాడు. ఆ కరువు కాలంలో యోసేపు వారికి అన్నం పెట్టి, వారికి ఆశ్రయం ఇచ్చి, వారి వంశాన్నే కాపాడినాడు.
మరి వంశాన్నే కాపాడినాడు. వారైతే వీరిని వదిలించుకోవాలనేసి కుట్ర చేశారు. యోసేపు అయితే వారిని క్షమించి వారికి ఆశ్రయం ఇచ్చి వారి ప్రాణాలను నిలబెట్టాడు. కారణము, యోసేపు తనకి కీడు చేసిన సోదరుల ముఖాన్ని చూడలేదు, ఆ కీడును మేలుగా మార్చిన దేవుని చూశాడు. ఆ కీడులో కలిగిన ఆశీర్వాదాన్ని చూశాడు. ఆ విధంగా చూడడం నేర్చుకోండి. క్షమించని వారు తమను తామే చెత్త జైల్లో బంధించుకుంటున్నారు, తమకు తామే కీడు చేసుకుంటున్నారు, తమను తామే బాధపరుచుకుంటున్నారు. క్షమించకపోతే నష్టం నీకు కీడు చేసిన వారి కంటే నీకే ఎక్కువ. అమ్మా, అయ్యా, అర్థమవుతుందా? నువ్వు క్షమించకపోతే నష్టం ఎవరికి ఎక్కువ? నీకే ఎక్కువ. క్షమించని వారు తాము దాటవలసిన వంతెనను తామే కూల్చేసుకుంటున్నారు. అంటే ఆత్మీయ జీవితంలో వారు అభివృద్ధి చెందరు, ఎదగలేరు. వారి మనసంతా ఒకే ద్వేషము, పగ, బాధతో నిండిపోతూ ఉంటుంది. కాబట్టి వారి ఆత్మీయ జీవితంలో ఎదగలేరు. క్షమించని వారు తాము దాటవలసిన వంతెనను తామే కూల్చేసుకుంటున్నారు. అంటే నువ్వు ఎదగలేవు, బలపడదు. క్షమించని వాడు అత్యంత బలహీనమైన క్రైస్తవుడు. క్షమించకపోవడము అతి భయంకరమైన ఆత్మీయ రోగం, అతి భయంకరమైన ఆత్మీయ సమస్య. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? చెప్పండి. ఆమేన్. అలాగైతే క్షమించండి. దేవుడు పరలోకములో దుఃఖంతో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? ఏం బ్రదర్ నేను చెప్పేది? సంతోషం ఎలా ఉండగలడు? ఈ లోకంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారట. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు పాపమే చేస్తున్నారు. ఎవరికి విరుద్ధంగా? మరి ఆయన ఎట్లా సంతోషంగా ఉండగలడు? ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి సంతోషంగా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన లెక్క చూస్తే ఆయన నెమ్మదిగా ఉండలేడు. అందులో వాక్యం ఉంటుంది, ఆయన దగ్గర క్షమాపణ దొరుకును. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు పరలోకంలో. కారణం ఏమిటంటే ఆయన అందరినీ క్షమిస్తా ఉన్నాడు. క్షమించేవారు దేవుని వలె సంతోషంగా ఉంటారు. క్షమించని వారు సాతాను వలె రగిలిపోతూ ఉంటారు. క్షమించండి. ఎలా క్షమించాలి చూడండి. అక్కడ మత్తయి సువార్త 18:35. ఎలా క్షమించాలట? హృదయపూర్వకంగా క్షమించాలి. చెప్పండి, మాట చెప్పండి, అందరూ చెప్పండి. హృదయపూర్వకంగా క్షమించాలి. యోధా రబ్బీలు అన్నారు 3 మార్లు క్షమిస్తే చాలు. పేతురు అంటున్నాడు 7 మార్లు క్షమిస్తే చాలు అయ్యా అంటున్నాడు. కానీ యేసు అంటున్నాడు 490 సార్లు, 490 మార్లు క్షమించాలి. అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? అన్లిమిటెడ్. అంటే అన్లిమిటెడ్ క్షమిస్తూనే ఉండాలి. ఇంకొక మాట చూపించినా ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. లూకా సువార్త 17వ అధ్యాయము 3-4. నీ సహోదరుడు నీకు విరోధముగా తప్పిదము చేసి వచ్చి క్షమాపణ అడిగితే క్షమించాలి. అంతవరకు బాగానే ఉంది. క్షమిస్తాం పోయామన్నా, దానికి పోయి క్షమించేస్తాం. కానీ ఒకే రోజులో 7 మార్లు తప్పు చేసి 7 మార్లు క్షమాపణ అడిగితే 7 మార్లు క్షమించాలంటున్నాడు. అయ్యే పనేనా? అవుతుంది అయ్యా, అవుతుంది. మన వల్ల వీళ్ళు కానిది దేవుడు మనకు చేయమని చెప్పడు. నువ్వు దేవునికి విరోధంగా ఎన్ని మార్లు తప్పు చేస్తున్నావు, ఎన్ని మార్లు పాపం చేసావు? నువ్వు పాపం చేయని రోజు అంటే ఏదైనా ఉందా? దేవుడు క్షమిస్తున్నాడా? నీ విస్తారమైన పాపములను క్షమిస్తా ఉన్నాడా? అలాంటప్పుడు నీ సోదరుడు నీకు విరోధంగా ఒకే రోజు 7 మార్లు తప్పు చేసి 7 మార్లు క్షమాపణ అడిగితే 7 మార్లు క్షమించాల్సిందే. అంటే యేసు ఏమంటున్నాడు? క్షమించడం
ఒక అలవాటుగా ఉండాలి. హల్లెలూయా. క్షమించడం ఒక అలవాటుగా మారిపోవాలి. క్షమించడం నీ అలవాటు అయితే ఆనందం నీ ఆచరణ అవుతుంది. క్షమించడం నీ అలవాటు అయితే ఆనందం నీ ఆచరణ అవుతుంది. క్షమిస్తూ ఉండాలి బ్రదర్. మనం సంతోష జీవితానికి క్షమిస్తూ ఉండడం నేర్చుకోవాలి. క్షమించడం మనకు అలవాటు అయిపోవాలి. బ్రదర్ మీరు వాక్యాన్ని బాగా చూడండి. అక్కడ వాక్యం ఏముండదు, 7 మార్లు తప్పు చేసి 7 మార్లు వచ్చి సారి అడిగితే క్షమించమన్నాడు యేసు ప్రభు. మీరు వాక్యాన్ని ఎట్టంతా చెప్పండి. వచ్చి సారి అడిగితే, సారి అడగకపోతే అప్పుడు ఏం చేయమంటారు? చేసిన తప్పుకు వచ్చి అన్నా సారీ, అన్నా అయ్యా సారీ, బ్రదర్ సారీ అంటే క్షమిస్తాము. సారీ అడగకపోతే ఏం చేయాలి? అప్పుడు పగ తీర్చుకోవచ్చా? మనకు అన్ని ప్రశ్నలకు, అన్ని సమస్యలకు మాదిరి యేసుక్రీస్తే. వాక్యం అంటుంది 1 యోహాను 2:6 తాను క్రైస్తవుడు అని చెప్పేవాడు క్రీస్తు నడుచుకున్నట్టు తాను నడుచుకోవాలి. యేసు ఏం చేశాడు కల్వరి సిలువలో? లూకా సువార్త 23:34 కల్వరి సిలువలో ఉన్నప్పుడు యేసు ప్రభు పలికిన మొదటి మాట ఏమిటి చూడండి. తండ్రి వీరేమి చేయుచున్నారు ఇది ఎరుగురయ్యా, వీరిని క్షమించుమని చెప్పాను. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వారిని క్షమించుము. వారిని ఆయన క్షమిస్తున్నాడు కాబట్టే క్షమించే ప్రార్థన చేస్తా ఉన్నాడు. వారి క్షమాపణ అడిగారా? లేదు. అది యేసుక్రీస్తు. క్షమాపణ అడగకపోయినా క్షమించడమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును ఆరాధిస్తున్నా, ఆ యేసుక్రీస్తును అనుసరిస్తున్న మనము కూడా ఆయన విధంగానే క్షమాపణ అడిగినా అడగకపోయినా క్షమించాల్సిందే. అతను ఏం చేశాడు? స్టీఫన్ ఏం చేస్తాడు? స్టీఫన్ రాజ్ బ్రదర్ గమనించండి. స్టీఫన్ ఏం చేశాడు? స్టెఫన్ను అతని యొక్క శత్రువులు అందరూ కూడా ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతూ ఉండగా ఆ సమయంలో స్టెఫన్ ఏం చేస్తాడు? మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా వారి మీద ఈ పాపాన్ని మోపకయ్యా. ఏమి హృదయం అండి అది హృదయపూర్వకంగా క్షమించడం అంటే. తనను రాళ్లతో కొట్టి చంపుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు తిరిగి ఆయన. ఏమని? వారిని క్షమించండి అయ్యా, ఈ పాపాన్ని, ఈ నేరానికి వారిని శిక్షించకండి అయ్యా, వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప శబ్దముతో ప్రార్థన చేశాడు. నువ్వు ప్రార్థించగలవా? యేసు ప్రభు చెప్పాడు, నిన్ను బాధ పెట్టి వారి కోసము ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయాలి? వారు బాగుండాలి ప్రభువా, ఇట్నే వాళ్ళు ద్రోహాలు చేసుకుంటూ సంతోషంగా ఉండాలి ప్రభువా. అట్లా చేయమన్నాడు కాదు. నిన్ను బాధ పెట్టేవారు మారు మనసు పొందాలని, తమ తప్పును వారు గుర్తించాలని, దానికి అవకాశం కల్పించమని దేవునికి ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేస్తే బాగా ఆయన చూసుకుంటాడు. నువ్వు సంతోషంగా ఉండగలవు. నీలో ద్వేషము, ఇరిటేషను, కోపతాపాలు, మనస్పర్ధలు ఉండదు. నువ్వు హ్యాపీగా ఉంటావు. మిగతా కథలు దేవుడు చూసుకుంటాడు. హృదయపూర్వకంగా క్షమించాలట. దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడో అదే విధంగా క్షమించాలి. దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడు చూడండి. హెబ్రీయులకు 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. బ్రదర్, సిస్టర్, మీరు చేసిన పాపాన్ని ఆయన క్షమించిన తర్వాత తిరిగి దానిని ఎన్నడూను జ్ఞాపకం చేసుకోడంట. అంటే అర్థం ఏమిటి? జ్ఞాపకానికి రాదా ఏమిటి? వస్తుంది. అంటే ఆ పాపానికైన శిక్షను నేను తిరిగి ఎన్నటికీ ఇవ్వను. దానివలన వారి మీద కోపంతో ఉండదు. ఇది యేసు ప్రభు హృదయపూర్వకంగా మనల్ని క్షమించినది. మనం కూడా అదే విధంగా హృదయపూర్వకంగా క్షమించాలి. అంటే ఏమిటి? చాలా మంది క్షమిస్తారు, హృదయపూర్వకంగా క్షమించరు. హృదయంలో ఇంకా ఆ చేదైన వేరు అట్నే ఉంటుంది. పైన కొమ్మలు మాత్రమే నరికేస్తారు, పైన కొమ్మ మాత్రం నరుకుతారు, లోపల ఆ వేరు అట్నే ఉంటుంది, అది చిగురిస్తూ ఉంటుంది.
ఈసారి గుంపులు గుంపులుగా శాఖలు అట్నే చిగురిస్తూ ఉంటుంది. అంటే ఏమి, మన క్రైస్తువులు కాబట్టి మనం ఏం చేయలేము. అయినా లోపల వారిని చూసినప్పుడంతా మనకు ఇంత ద్రోహం చేసి బాగా తిరుగుతున్నాడే, వాడు కాళ్ళు పడిపోలేదే, వాడి చేతులు పడిపోలేదే, నోరు పడిపోలేదే, వాడి పిల్లలకి ఏమి కావడం లేదే, వాడి పంటలు నాశనం అవ్వలేదే, మనకి ఇంత పెద్ద ద్రోహం చేసి మన కళ్ళ ముందు ఆరోగ్యంగా తిరుగుతున్నాడు కదరా, వాడు బాగున్నాడు కదరా అని వాళ్ళు చూసినప్పుడు అంతా లోపల ఒకే ఇరిటేషన్. ఆ ఇరిటేషన్ రాత్రి నిద్ర పడదు. ఇంకా ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు క్షమించారు, అందువల్లే తిరిగి వారికి ఎటువంటి కీడు చేయలేదు, ఎటువంటి దాన్ని ఏమంటారు యాక్షన్ తీసుకోలేదు వారి మీద. కానీ లోపల రగిలిపోతూ ఉంటారు, ఉడికిపోతుంటారు. అట్నే మనకి ఏమి జరగలేదే, బాగున్నారే అనేసి రగిలిపోతూ ఉంటారు. ఏదైనా అయిపోతే చూసి ఆనందించడానికి బయట నవ్వరు, కానీ లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆహా, దేవుడు ఉన్నాడురా, భగవంతుడు ఉన్నాడురా, నాకు ఎంత పెద్ద ద్రోహం చేసినారు, నన్ను ఎంత పెద్ద మాట అన్నారు, ఈరోజు అనుభవిస్తున్నారురా. లోపల అట్నే ఏదో సాధించినట్టు ఒక ఫీల్. అది హృదయపూర్వకంగా క్షమించడం కాదు. హృదయపూర్వకంగా క్షమించడం అంటే వారి మీద ఎటువంటి కోపతాపములు ఉండకూడదు, వారికి ఏదైనా కీడు జరగాలని ఆశించకూడదు. ఆమేన్. అవకాశం దొరికినప్పుడు వారికి మేలు చేయాలి కూడా. బ్రదర్, బాగా గమనించండి, మనకి కీడు చేసిన వారికి తిరిగి మనం ఏమీ చేయకపోతే మనం వారికన్నా కింద ఉన్నాం. మనకు కీడు చేసిన వారికి తిరిగి మనం కీడు చేస్తే వారితో మనము సమానం. మనకి కీడు చేసిన వారిని మనం ప్రేమించి క్షమించి వారికి తిరిగి మేలు చేస్తే వారికన్నా మనం పైన ఉన్నాం. హల్లెలూయా. మనం పైవారుగా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. అలా చేసి చూడండి. వాక్యం ఉంటుంది, నీ శత్రువులు ఆకలి కొని ఉంటే అన్నం పెట్టు, తప్పికొని ఉంటే దాహానికి నీళ్ళు లేవు. అలా చేయడం వలన నిప్పునెత్తి కుప్పగా ఎత్తి వాడి తల మీద, నిప్పు కుప్పనెత్తి వాడి తల మీద పోసినట్టు. అప్పుడు వాడు కాలిపోతాడు. నువ్వెందుకు కాలుతున్నావు? లోపల నువ్వెందుకు కాలుతున్నావు? ఆ నిప్పంతా ఎత్తి వాడి మీద పోసేసి, దాని మీద పోసేసి. అంటే ఏమిటి? మనస్ఫూర్తిగా క్షమించేయండి. మనస్ఫూర్తిగా అంటే తిరిగి వారి మీద కోపమే ఉండకూడదు. వారిని చూస్తే లోపల అసహనం రాకూడదు. ఓకే, హ్యాపీగా చూస్తూ సంతోషంగా వెళ్ళిపోతా ఉంటారు. అలా చేసి చూడండి, మీ మీద మీకే ఒక గౌరవం వస్తుంది. అవునండి, మీ మీద మీకే ఒక గౌరవం వస్తుంది. వాక్యం అంటుంది సామెతలు 19:11, క్షమించుట ఘనతనిచ్చును. హల్లెలూయా. క్షమించుట గౌరవాన్ని ఇస్తుంది, నలుగురి మధ్యలో నీకు గౌరవాన్ని ఇస్తుంది. 22వ వాక్యం అంటుంది, కృప చూపుట అందరికీ నిన్ను ప్రియునిగా చేస్తుంది. బ్రదర్, నువ్వు కానీ క్షమిస్తే నీకు గౌరవం ఎక్కువ అవుతుంది. బ్రదర్, జనం ఏమనుకుంటున్నారు? మనం వాడికి ఎంత కీడు చేశాం, అయినా వాడు దానంతా మనసులో పెట్టుకోకుండా మనకు మంచి చేస్తూ ఉన్నాడే, మనం చాలా నీచమైన వాళ్ళు మనం అని తన తప్పును వాడు గుర్తిస్తాడు. సమస్య నీకు వానికి మధ్య ఉన్న విరోధ భావం అప్పటికప్పుడు తీరిపోతుంది, సమస్య పరిష్కారం అవుతుంది, విరోధం అనే అడ్డుగోడ తొలగిపోతుంది. బ్రదర్, ఆ రోజు సిరియా సైనికులు ఏం చేశారు? ఎలీసాను పట్టి బంధించి తీసుకుని పోవాలని వచ్చారు. తీసుకుని పోయి జైల్లో వేసి చంపడానికి. అలా తనను అరెస్ట్ చేసి చంపడానికి వచ్చిన సైనికులకు ఎలీసా ఏం చేశాడు? గొప్ప విద్దు పెట్టాడు. నన్ను చంపడానికి వచ్చినారా, తినేసి చంపండి. ఆకలితో ఉన్నారు, సుదూర ప్రయాణం చేసుకుని వచ్చారు కాబట్టి మొదట కూర్చొని అందరూ భోజనం చేయండి, భోజనం చేసిన తర్వాత శక్తి తెచ్చుకొని నన్ను చంపండి, నన్ను బంధించండి అన్నాడు. అక్కడ వాక్యం అంటుంది,
భోంచేసి వెళ్ళిన వారు తిరిగి ఎన్నటికీ ఇజ్రాయేలు మీద యుద్ధానికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య, రెండు దేశాల మధ్య ఉన్న విరోధ భావము తొలగిపోయింది. కారణము ఎలీషా యొక్క క్షమించే గుణము వలన. మన శత్రువులకు లేక మన కీడు చేసిన వారికి ఏది తగినదో దానిని ఇవ్వకూడదు, వారికి ఏది కావాలనో దాన్ని ఇవ్వాలి. అలా ఇస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు, తమ పాపాన్ని గుర్తిస్తారు. నువ్వు సంతోషంగా ఉంటావు, అది మెయిన్ ఇక్కడ. నువ్వు సంతోషంగా ఉంటావు. సో కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించండి. ప్రియులారా, ఒకే మాట చెప్పన, మనం క్రైస్తవులు అందరినీ క్షమించాలి.